నేత కార్మికుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఎగుమతులు పెంచేందుకు ఆన్లైన్ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వివరించారు. ఇప్పటికే రుణమాఫీతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. నేతన్నల దుస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన వరుస కథనాలతో చేనేత సంఘాలతో మంత్రి భేటీ అయ్యారు. ఇబ్బందులు తెలుసుకున్నారు. బడ్జెట్లో చేనేత రంగానికి ప్రాధాన్యం పెంచుతామంటున్న మంత్రి కొల్లుతో ఈటీవీ ముఖాముఖి. కనీసం మద్దతు ధర లేకపోవడం, అలాగే ముడి సరుకులు విపరీతంగా పెరిగిపోవడం ఇప్పటికీ ఇది నేతన్న ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా వారు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడేందుకు చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది? ఈరోజు చేనేత రంగం అతి పురాతనమైనటువంటి రంగం. చాలామంది కార్మికులు ఈ రోజున దాని మీద జీవనం పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చేసిన పనికి సరిపడినటువంటి గిట్టుబాటు రానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోటీతత్వం రావడం వల్ల ఇవాళ హ్యాండ్లూమ్స్లోనే పవర్లూమ్స్ రావడం వల్ల, అలాగే మిల్స్ నుంచి రావడం వల్ల అక్కడ నాణ్యత గురించి ఆలోచించకుండా రేటు విషయంలో చూసుకునేటప్పటికి తక్కువ ధరకు రావడం వల్ల చాలామంది పోటీతత్వం వస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు 5 రోజులు పట్టే ఒక చీర నేయటానికి ఒక రోజులోనే 3-4 చీరలు పవర్లూమ్లో వస్తున్నాయి. దానివల్ల వీళ్ళకి వర్కౌట్ కావడం లేదు. మజూర్లు కూడా వర్కౌట్ 150 నుంచి 200 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకి నూలు కానీ సబ్సిడీ మీద 20% సబ్సిడీ సబ్సిడీ ఇస్తున్నాం. అది కూడా డైరెక్ట్గా 10% వీవర్కి వచ్చేలాగా, సొసైటీకి 10% వస్తే వీవర్కి 10% వచ్చేలాగా. ఇవి కాకుండా వాళ్ళకి బెనిఫిట్ అనేక రకాలుగా బెనిఫిట్స్ వచ్చే విధంగా కొన్ని స్కీమ్స్ కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. బంకర్ బీమా యోజన అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ కార్డ్స్ అని, ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చేనేత రుణమాఫీ కూడా చేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్ ఉంటే ఇండివిజువల్ చేనేత రుణమాఫీ దాదాపు 110 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. దాదాపు 25,000 మంది బెనిఫిషియర్స్ దీంట్లో లబ్ధి పొందడం జరిగింది. ఇవే కాకుండా ఇవాళ క్లస్టర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మినీ క్లస్టర్స్కి ప్రతిపాదన పంపమన్నారు. దాదాపు 50 మినీ క్లస్టర్స్ కూడా ప్రతిపాదన చేసి పంపుతున్నాం. ఇవన్నీ కూడా బలోపేతం చేయడానికి, ముఖ్యంగా ఆప్కోని కూడా బలోపేతం చేయడానికి షాప్స్ ద్వారా సేల్స్ పెరగడానికి కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా లెవరీ మెటీరియల్ కూడా వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం. అయితే వీళ్ళకి గిట్టుబాటు అయ్యే విధంగా ఈరోజు వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తాం జరుగుతుంది. ఇప్పటికీ కూడా గత స్వాతంత్ర కాలం నుంచి అంతకు ముందు నుంచి కూడా ఇప్పటికీ నేతన్న అట్లాగే జీవనం గడుపుతున్నారు. కనీసం పేదరికంలో మగ్గుతున్నారు. రోజువారీ దినకూలీ కూడా వాళ్ళకి మిగలలేని పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టారు వాళ్ళ అభ్యున్నతి కోసం? ఈరోజు ముఖ్యంగా చేనేత రుణమాఫీ చేశాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసినవన్నీ కూడా ఇవాళ పునరుద్ధరణ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వాళ్ళు హెల్త్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఓపీ ఫెసిలిటీ కల్పించే విధంగా కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇదే కాకుండా హౌసింగ్ల ద్వారా హౌసింగ్ నిర్మాణం చేయించడం, అట్లాగే వర్క్ షెడ్స్ కూడా ఏర్పాటు చేయడానికి 75,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా వర్క్ షెడ్స్ కూడా ఇచ్చేదానికోసం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా దీన్ని మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే దానికోసం 30% రిబేట్ మీద వాళ్ళ దగ్గర నుంచి స్టాక్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వాళ్ళ స్టాక్స్ అన్ని కూడా ఎక్కడ కూడా అక్యుములేట్ కాకుండా మొత్తం స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోయే విధంగా, వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేసుకున్నా దానికి సేల్ వచ్చే విధంగా వాళ్ళ కార్యరూపాన్ని తయారు చేస్తున్నాం. వాస్తవానికి చేనేత కార్మికులకు ఎక్కువ ధర రావాలంటే ఎగుమతులు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ ఎగుమతులు చేసే విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేదన్నది వారి ఆరోపణ. మీరేమంటారు దీనిపై? లేదు, ఇప్పుడు గతంలో కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు తెలంగాణకి మనం వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు దీన్ని సేల్స్లో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చేయడం కోసం ఆన్లైన్ ద్వారా కూడా సేల్స్ చేయించడం జరిగింది. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ వీటితో కూడా టైఅప్ అయ్యి ఇతర ప్రాంతాలకు చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళకి డిజైన్స్లో కూడా ట్రైనింగ్ ఇప్పించి డిజైన్స్లో కూడా వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేసి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చే విధంగా, మంచి క్వాలిటీ వచ్చే విధంగా ఎక్కడైతే డిమాండ్ మెటీరియల్స్ ఉన్నాయో, ఇప్పుడు మంగళగిరి చీరలు కానీ, ఉప్పాడ శారీస్ కానీ ఇలాంటి వాటికి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇప్పించి ఇవాళ వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ ప్రొడక్షన్కి మంచి విలువ వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
క్లస్టర్స్ అంటున్నారు, ట్రైనింగ్ అంటున్నారు. కానీ మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెడనలోనే ఈ చేనేత వస్త్ర నేసే కళాకారులు కేవలం ఒక 5 సంవత్సరాల్లోనే ఇక ఇది మొత్తం అంతరించిపోతుంది, మా తదుపరి తరానికి వెళ్ళదు అని చెప్పి ఆరోపిస్తున్నటువంటి మాట. దీనిపై మీరు ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు? పోటీతత్వం పెరిగింది. ఇతర రంగాలకు పిల్లలు కూడా ఇవాళ చేతి వృత్తులు, కుల వృత్తులకి కొనసాగించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇవాళ అందరూ కూడా ఎడ్యుకేషన్కి ముందుకెళ్తున్నారు, ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ వృత్తిని కూడా ఇంకా మనం మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మోడర్నైజ్ చేసి అవసరమైతే కొంతమంది ట్రైనింగ్స్ ఇప్పించి తప్పకుండా దీన్ని అంతరించిపోకుండా మన వంతు ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విస్తృతంగా చేనేత కళాకారులకు సంబంధించి అవకాశాలు కల్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు ప్రభుత్వంగా? ఈరోజు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మజూర్లు ఏమన్నా వాళ్ళకి పెంచే అవకాశం ఉంటే మజూర్లు పెంచే కార్యక్రమం కానీ, ఆప్కో ద్వారా పెద్ద ఎత్తున షోరూమ్స్ కూడా ఇవాళ మెగా షోరూమ్స్ పెట్టి, విజయవాడలో ఒక మెగా షోరూమ్ పెట్టాం, అట్లా రాజమండ్రిలో ఒకటి, అట్లా కొన్ని ప్రాంతాల్లో మనం మెగా షోరూమ్స్ పెట్టి సేల్స్ను మరింత పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మే విధంగా, అలాగే ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్స్ ద్వారా రిబేట్ మీద వాళ్ళకి స్టాక్స్ అమ్ముకునే విధంగా సొసైటీస్కి ఏర్పాటు చేపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న విజయవాడలో సంక్రాంతి సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అత్యధికంగా సేల్స్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేస్తాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.